సో కాబట్టి మీరు కంపెనీలో జాయిన్ అయితే మీ సీనియర్స్ ఎవరు, వాళ్ళతో మంచిగా ఒబీడియంట్గా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక స్పాంజ్లా ఫీల్ అవ్వాలి. స్పాంజ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, జనరల్గా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, మీ సీనియర్స్ ఎలా మాట్లాడుతున్నారు కలీగ్స్తో, అలాగే కమ్యూనికేషన్ ఎలా ఉంది, అలాగే ఈమెయిల్ రైటింగ్ ఎలా రాస్తున్నారు, అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్ని ఎలా గ్యాదర్ చేస్తున్నారు, అలాగే ఇష్యూని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు, అలాగే సొల్యూషన్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే టూల్స్ మీద ఎలా పనిచేస్తున్నారు, అలాగే టెస్టింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ సంబంధించి సిఆర్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం నేర్చుకుంటూనే అబ్జర్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. కాబట్టి ఫస్ట్ 2 months వరకు మిమ్మల్ని కంపెనీలో తీయరు. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ని తెలుసుకోవడము, అలాగే నాలెడ్జ్ని గెయిన్ చేయటము. సో ఓవరాల్గా ఏదైనా కొత్త కాబట్టి ఒక 2 months వరకు కంపల్సరీగా అబ్జర్వేషన్లో పెడతారు, కానీ తీసే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఒకవేళ తీసేసినా కూడా పర్వాలేదండి, ఒక విషయం మాత్రం మైండ్లో ఫీడ్ చేసుకోండి. బాగా ప్రెజర్ ఉండి ఇంకా నేను వర్క్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా రిజైన్ చేయడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం చివరి ఫైట్ ఇవ్వడానికి ట్రై చేయండి, అంతేగాని రిజైన్ చేసేసి వచ్చేయొద్దు. మ్యాక్సిమం ఏంటంటే మైండ్కి తీసుకోకుండా, ప్రెజర్కి గురి కాకుండా మీరు ఏంటంటే చివరి వరకు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత రీసెర్చ్ చేస్తారో అంతవరకు రీసెర్చ్ చేయండి. డెఫినెట్గా మీకు అవకాశం అనేది వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే జాబ్ పోతుంది అనుకుంటాం, కానీ పోదు. సో మన మీద కూడా కొన్నిసార్లు డిపెండెన్సీ వస్తుంది, అన్నీ మనమే చేయాల్సి వస్తుంది. కానీ అలాంటప్పుడు కూడా మనం ఓర్పు పట్టి కంపల్సరీగా మీరు ఏంటంటే ఒక పేషెన్సీతో వచ్చినా రాకపోయినా సరే నేర్చుకోవాలి అనే తపనతో మాత్రమే ఉండాలి. ఐటీలో ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా లెర్నింగే. ఐటీ అంటేనే ప్రతిరోజు లెర్నింగే, ప్రతిరోజు పండుగే, అని ప్రతిరోజు పంచాయతీలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా నేర్చుకునే మైండ్ సెట్ ఉంటేనే ఐటీలోకి జాయిన్ అవ్వండి. అంతేగాని సో మనకి ప్రతిరోజు నేర్చుకోకుండా, లేకపోతే అసలు నాకు నేర్చుకునే స్కిల్ సెట్ వద్దు, ఒకసారి నేర్చుకుంటే అదే సరిపోద్ది అనుకోకండి. ఎందుకంటే ఐటీలో ఎప్పటికప్పుడు కొత్త అప్గ్రేడ్స్ ఉంటాయి, ముందుకెళ్తూ ఉండాలి. కాబట్టి మీరు ప్రతిరోజు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక 3 months వరకు గట్టిగా కూర్చొని మీ జాబ్ని మీరు కాపాడుకున్నారు అంటే ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ 3 monthsలో మీ సీనియర్స్ దగ్గర మీరు బిహేవ్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ 3 monthsలో మీ వర్క్తో పాటు వాళ్ళ కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు సబ్జెక్ట్ నేర్పించే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రైనర్ అయితే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో సబ్జెక్ట్ నేర్పిస్తారు, బట్ రియల్ టైంలో ఎవరు కూడా సబ్జెక్ట్ అనేది నేర్పించరు. ఎందుకంటే సో ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ పడి నేర్చుకుని ఉంటారు. అది మీకు ఫ్రీగా నేర్పించాలంటే వాళ్ళకి కొంచెం ఈగో హర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇబ్బంది పడవచ్చు. అండ్ వాళ్ళ